హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ పచ్చిశనగపప్పు ఫ్రై చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా చాలా చాలా హెల్దీ కూడా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో అరకిలో గోరుచిక్కుడుకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత పావు గ్లాస్ నీళ్లు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. లేత గోరుచిక్కుడుకాయలైతే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత గోరుచిక్కుడుకాయలు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్లో నుంచి గోరుచిక్కుడుకాయలను ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, అరగంట సేపు నానబెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు కూడా ఇలా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయలు కొద్దిగా ఈ విధంగా వేగుతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయ ఫ్రై మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు గోరుచిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పచ్చిశనగపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారంలో 1 లేదా 2 సార్లు అయినా మనం గోరుచిక్కుడుకాయలను పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది. మనకు చాలా టేస్టీగా గోరుచిక్కుడుకాయ పచ్చిశనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను ప్లేట్లోకి తీసుకొని అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా రసం, సాంబార్, పప్పులో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోరుచిక్కుడుకాయ శనగపప్పు ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.